వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శుక్రవారం రిలీజ్ అయిన మూవీస్ లో మనకి బాగా బజ్ ఉన్నది ఆపరేషన్ వాలంటైన్. ఇదే తరహాలో మన వెన్నెల కిషోర్ కూడా హీరోగా వచ్చేసాడు. సో మొన్నటికి మొన్న మస్తు షేడ్స్ ఉన్నాయితో మనకి అభినవ్ బొమ్మటం వస్తే సుందరం మాస్టర్ తో వైవా హర్ష వచ్చేసాడు. వైవా హర్ష సోసో అనిపించుకున్నా మీతో పాటు నేను స్పెషల్ జోనర్ లో ఉంటాను అని చెప్పేసి వెన్నెల కిషోర్ వచ్చేసాడు. ఈ జోనర్ వచ్చేసి మనకి స్పై కామెడీ జోనర్. దీంట్లో అసలు కామెడీ అనేది ఎవరికి నచ్చకపోవచ్చు, కొంతమంది తీసుకోలేకపోవచ్చు, కొంతమందికి అస్సలకే నచ్చకపోవచ్చు. ఎందుకంటే అసలు స్పై కామెడీకి ఈ కామెడీకి సెట్ అవ్వలేదు. ఒక ఏజెంట్ కామెడీ, అసలు ఒక ఏజెంట్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందని కొత్తగా ట్రై చేశాడు కీర్తి కుమార్. కానీ అది బోల్తా కొట్టేసింది. ఎందుకు బోల్తా కొట్టేసింది అంటే మన వెన్నెల కిషోర్ ప్రతిదానికి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కి ప్రతిసారి చేతులెత్తేస్తూ ఉంటాడు. అసలు కామెడీకి ఏజెంట్స్ కి సంబంధం ఏంటి? అసలు ఈ స్టోరీలోకి వెళ్దాం. ఫస్ట్ స్టోరీ వచ్చేసి మనకి ఒక సీక్రెట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మనకి హైడింగ్ ఏజెన్సీ మినిస్టర్ గా మనకి ప్రసాద్ రావు గారు అంటే మురళీ శర్మ గారు ఉన్నారనమాట. సో వారు ఒక బృందానికి అంటే మన చారి గారి బృందానికి, ఏజెంట్స్ బృందానికి ఒక ప్రాజెక్ట్ ని అప్పచెప్తారు. ఆ ప్రాజెక్ట్ ని కనిపెట్టే విషయంలోనే జరిగే అన్కామెడీ ఫెలోస్ అనమాట వీళ్ళందరూ. అంటే అలా అనిపించే జోనర్ లోకి వీళ్ళు నెడుతూ ఉంటారు. సో అప్పుడు అది చాలా చండాలంగా, చాలా అతిగా అనిపిస్తుంది తప్ప అక్కడ సరిగ్గా పండించలేకపోయాడు. అక్కడ నరేషన్ అనేది కూడా ఎవరికి కూడా అంత అర్థం కూడా కాలేదనిపించింది. నాకైతే పర్సనల్లీ అంతగా అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీంట్లో మాత్రం మన తెలుగు ముద్దుగున్న ఈషా మాత్రం ఏజెంట్స్ రూపంలో అద్దరు కొట్టేసింది. సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంది, దాన్ని కూడా కొట్టేసేయండి.